బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన తర్వాత ఎల్ఏసీ వెంట మూవ్మెంట్స్ ను భారత ఆర్మీ స్పీడప్ చేసింది. ఉదయం వరకు నిశ్శబ్దంగా ఉన్న లేహ్ లోయ సాయంత్రం నుంచి ఒక్కసారిగా భయానకంగా మారింది. ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న యుద్ధ విమానాల శబ్దంతో హోరెత్తిపోయింది. వచ్చే విమానాలు వస్తుంటే బలగాలను యుద్ధ సామాగ్రిని దింపి వెళ్లే విమానాలు వెళ్తూనే ఉన్నాయి. All the critical items, and what we are seeing is a C-17 transport aircraft that is just about to land here in the background. సరిహద్దుల్లో చైనా కయ్యానికి కాలు దువ్వితే దీటైన జవాబిచ్చేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమైంది. ఎన్నడూ లేని విధంగా భారీగా బలగాలను మోహరించడం చూస్తుంటే దేనికైనా రెడీ అనే సంకేతాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. సరిహద్దుల్లో సుఖోయ్ ఫైటర్స్ను రంగంలోకి దింపింది. అవి గాల్లో చక్కర్లు కొడుతూ డ్రాగన్ సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. అటు ఎల్ఏసీ వెంట చినుక్ హెలికాప్టర్లను కూడా సైన్యం రంగంలోకి దింపింది. చినుక్ హెలికాప్టర్లు చైనా భూభాగం వైపు డేగ కళ్లతో పహారాగాస్తున్నాయి. అటు ఇటీవల భారత వాయుసేనలో చేరిన రాఫేల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్ బేస్ నుంచి సమరానికి సై అంటున్నాయి. రవాణా విమానాల్లో యుద్ధ ట్యాంకులను కూడా బోర్డర్కు తరలించారు. వీటిని చైనా సరిహద్దుకు మరింత దగ్గరగా తరలించనున్నారు. Areas where there is friction between the Indian and Chinese armies keep on getting a steady supply of all రాజ్నాథ్ ప్రకటన తర్వాత సరిహద్దుల్లో బలగాల కదలిక బాగా పెరిగింది. చైనా ఆధీనంలో 90,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగం ఉందని రాజ్నాథ్ ప్రకటించారు. చైనా దీన్ని తిప్పికొట్టడానికి కౌంటర్ అటాక్కు దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అసలది తమ భూభాగమేనని చైనా చెబుతోంది. పైగా ఇటీవల వరుసగా తగిలిన ఎదురు దెబ్బలతో చైనా మరింత దుందుడుకు చర్యలకు దిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. పైగా ఈసారి ఆక్రమణకు దిగితే అది భారీ స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి భారత్ సర్వసిద్ధంగా ఉంది. నిజానికి చైనా సరిహద్దు వెంబడి భారీగా బలగాలను చాలా కాలం నుంచి మోహరించింది. మనం కూడా సిద్ధంగానే ఉన్నాం. ఫార్వర్డ్ పోస్టులకు అదనపు బలగాలను తరలించారు. యుద్ధ విమానాల్లో గస్తీ కాస్తున్నాయి. అయితే చైనా ఏమాత్రం వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించకపోవడం, షాంఘై కోఆపరేటివ్ సమావేశంలో చైనా సరైన స్పందన ఇవ్వకపోవడంతో ఇక వెనక్కు తగ్గకూడదని భారత్ కూడా భావిస్తోంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే ఎదుర్కొనాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగమే ఈ యుద్ధ సన్నాహాలు. armies keep on getting a steady supply items, and what we are seeing is a C-17 transport aircraft that is just about to land here in the background, and these are very, very important operations as far as is concerned. These aircraft are अरे बोलो 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 हाँ आ रहे इधर बोलना माइक बोलो యుద్ధం అంటూ జరిగితే అందుకు కావాల్సిన సామాగ్రిని భారత ఆర్మీ సిద్ధం చేసుకుంది. తినే ఆహారం మొదలు యుద్ధ విమానాలు, ట్యాంకర్లకు కావాల్సిన ఇంధనాన్ని కూడా ఇప్పటికే తరలించేసింది. కార్గో విమానాల్లో భారీగా బలగాలు చేర్చుతోంది. లేహ్ నుంచి ఫార్వర్డ్ పోస్టులకు వారందరినీ పంపుతోంది. యుద్ధ ట్యాంకర్లను కూడా లోయకు చేర్చింది. వాహనాలకు అవసరమైన ఇంధనాన్ని కూడా నిల్వ చేసుకుంది. repairs
సరిహద్దుల్లోని కొన్ని పర్వత శిఖరాలను ఇటీవల భారత్ స్వాధీనం చేసుకుంది. అక్కడ అవుట్ పోస్టులు ఏర్పాటు చేసింది. నిజానికి అదంతా భారత భూభాగమే. అయినా సరిహద్దు ఒప్పందాల్ని గౌరవించి ఆ ప్రాంతాలను వదిలేసింది. అయితే ఇటీవల చైనా దుందుడుకు చర్యలకు దిగుతుండటంతో భారత్ ముందు జాగ్రత్తగా ఆ పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకుంది. దీనివల్ల ప్యాంగాంగ్ సరస్సుకు సమీపంగా చైనా కదలికలను పూర్తిగా గమనించే వీలు ఏర్పడింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చైనా అమర్చిన హై రెజల్యూషన్ కెమెరాలను కూడా భారత్ ధ్వంసం చేసింది. దీంతో డ్రాగన్ రగిలిపోతోంది. ఎలాగైనా భారత్ను దెబ్బతీసి ఆ శిఖరాలను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. 10 రోజుల క్రితం జరిగిన ఘర్షణలు ఇందుకే. అయితే భారత్ చైనా కుయుక్తుల్ని తిప్పికొట్టింది. దీంతో మరోసారి భారీ సంఖ్యలో బలగాలతో దురాక్రమణ యత్నం చేసే అవకాశం ఉంది. అందుకే సైన్యం అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తోంది. భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన తర్వాత ఎల్ఏసీ వెంట మూవ్మెంట్స్ను భారత ఆర్మీ స్పీడప్ చేసింది. ఉదయం వరకు నిశ్శబ్దంగా ఉన్న లేహ్ లోయ సాయంత్రం నుంచి ఒక్కసారిగా భయానకంగా మారింది. ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న యుద్ధ విమానాల శబ్దంతో హోరెత్తిపోయింది. వచ్చే విమానాలు వస్తుంటే బలగాలను యుద్ధ సామాగ్రిని దింపి వెళ్లే విమానాలు వెళ్తూనే ఉన్నాయి. సరిహద్దుల్లో చైనా కయ్యానికి కాలు దూవితే దీటైన జవాబిచ్చేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమైంది. ఎన్నడూ లేని విధంగా భారీగా బలగాలను మోహరించడం చూస్తుంటే దేనికైనా రెడీ అనే సంకేతాలు ఇస్తున్నట్టు కనిపిస్తోంది. సరిహద్దుల్లో సుఖోయ్ ఫైటర్స్ని రంగంలోకి దింపింది. అవి గాల్లో చక్కర్లు కొడుతూ డ్రాగన్ సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. అటు ఎల్ఏసీ వెంట చినుక్ హెలికాప్టర్లను కూడా సైన్యం రంగంలోకి దింపింది. చినుక్ హెలికాప్టర్లు చైనా భూభాగం వైపు డేగ కళ్లతో పహారా కాస్తున్నాయి. అటు ఇటీవల భారత వాయుసేనలో చేరిన రాఫేల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్ బేస్ నుంచి సమరానికి సై అంటున్నాయి. రవాణా విమానాల్లో యుద్ధ ట్యాంకులను కూడా బోర్డర్కు తరలించారు. వీటిని చైనా సరిహద్దుకు మరింత దగ్గరగా తరలించనున్నారు. రాజ్నాథ్ ప్రకటన తర్వాత సరిహద్దుల్లో బలగాల కదలిక బాగా పెరిగింది. చైనా ఆధీనంలో 90,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగం ఉందని రాజ్నాథ్ ప్రకటించారు. చైనా దీన్ని తిప్పికొట్టడానికి కౌంటర్ అటాక్ దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అసలు అది తమ భూభాగమేనని చైనా చెప్తోంది. పైగా ఇటీవల వరుస తగిలినటువంటి ఎదురుదెబ్బలతో చైనా మరింత దుందుడుకు చర్యలకు దిగే అవకాశం ఉందని అనుమానిస్తోంది. పైగా ఈసారి ఆక్రమణకు దిగితే అది భారీ స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి భారత్ సర్వసిద్ధంగా ఉంది. నిజానికి చైనా సరిహద్దు వెంబడి భారీగా బలగాలను చాలా కాలం నుంచే మోహరించింది. మనం కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఫార్వర్డ్ పోస్టులకు అదనపు బలగాలను తరలించారు. యుద్ధ విమానాల్లో గస్తీ కాస్తున్నాయి. అయితే చైనా ఏమాత్రం వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించకపోవడం, షాంఘై కోఆపరేటివ్ సమావేశంలో కూడా చైనా సరైన స్పందన కనబరచకపోవడంతో ఇక వెనక్కు తగ్గకూడదని భారత్ భావిస్తోంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగమే ఈ యుద్ధ సన్నాహాలు. where there is friction
between the Indian and Chinese armies keep on getting a steady supply of all the critical items. What is యుద్ధం అంటూ జరిగితే అందుకు కావాల్సిన సామగ్రిని భారత ఆర్మీ సిద్ధం చేసుకుంది. తినే ఆహారం మొదలుకొని యుద్ధ విమానాలు, ట్యాంకర్లకు కావాల్సిన ఇంధనాన్ని కూడా ఇప్పటికే తరలించేసింది. కార్గో విమానాల్లో భారీగా బలగాలను చేర్చుతోంది. ఆ దృశ్యాలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. లేహ్ నుంచి ఫార్వర్డ్ పోస్టులకు వాళ్ళందరినీ పంపుతోంది. యుద్ధ ట్యాంకర్లను కూడా లోయకు చేర్చింది. వాహనాలకు అవసరమైన ఇంధనాన్ని కూడా నిల్వ చేసుకుంది. సరిహద్దుల్లోని కొన్ని పర్వత శిఖరాలను ఇటీవల భారత్ స్వాధీనం చేసుకుంది. అక్కడ అవుట్ పోస్టులు ఏర్పాటు చేసింది. నిజానికి అదంతా భారత భూభాగమే. అయినా సరిహద్దు ఒప్పందాన్ని గౌరవించి ఆ ప్రాంతాలను వదిలేసింది. అయితే ఇటీవల చైనా దుందుడుకు చర్యలకు దిగుతుండటంతో భారత్ ముందు జాగ్రత్తగా ఆ పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకుంది. దీనివల్ల పాంగాంగ్ సరస్సుకు సమీపంగా చైనా కదలికలను పూర్తిగా గమనించే అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చైనా అమర్చిన హై రెజల్యూషన్ కెమెరాలను కూడా భారత్ ధ్వంసం చేసింది. దీంతో డ్రాగన్ ఇప్పుడు రగిలిపోతోంది. ఎలాగైనా భారత్ను దెబ్బతీసి ఆ శిఖరాలను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది. 10 రోజుల క్రితం జరిగిన ఘర్షణలు ఇందుకే. అయితే భారత్ చైనా కుయుక్తుల్ని తిప్పికొట్టింది. మరోసారి భారీ సంఖ్యలో బలగాలతో దురాక్రమణ యత్నం చేసే అవకాశం ఉంది. అందుకే సైన్యం అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తోంది. జిత్తులో మారి చైనా రోజుకో కొత్త కుట్ర కోణం వెలుగులోకి వస్తూనే ఉంది. చర్చల్లో శాంతి వచనాలు పలుకుతూ బోర్డర్లో పరిస్థితుల్ని ఉద్రిక్తంగా మార్చే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు ఇప్పట్లో సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేనే సంకేతాలు ఇస్తోంది. సరిహద్దుల వెంట భారీ స్థాయిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తోంది. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు శరవేగంగా పావులు కదుపుతోంది. ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న పాంగాంగ్ సరస్సులోని దక్షిణ భాగం దాకా కేబుళ్లను వేసేందుకు భారీ ఎత్తున తవ్వకాలు చేపట్టింది. ఈ విషయాన్ని భారత సైనిక అధికారులు కన్ఫర్మ్ చేశారు. అయితే వివరణ కోరినా స్పందించేందుకు నిరాకరించింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఈ ఆందోళనకర పరిణామాన్ని భారత్ నిశ్చితంగా గమనిస్తోంది. వేగవంతమైన సమాచారం కోసం చైనా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వేయటం ఆందోళన కలిగిస్తోంది. పాంగాంగ్ సరస్సు దక్షిణ భూభాగాన కొన్ని ప్రాంతాల్లో భారత్ చైనా సైనికులు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్నారు. ఈ క్రమంలో దక్షిణ భాగం వరకు కేబుళ్లు వేయటాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా హై స్పీడ్ కమ్యూనికేషన్ కోసం చైనా సొరంగాలను తవ్వుతోంది. దీనికోసం డ్రాగన్ కంట్రీ వేగంగా పనులు పూర్తి చేస్తోంది. శాటిలైట్ ద్వారా చైనా కదలికలను భారత నిఘా సంస్థలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. ఫోటోలు, డాక్యుమెంట్లు లాంటి డేటాను ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా పంపించడానికి వీలుంటుందన్నారు ఓ నిఘా అధికారి. రేడియోలో చెప్పడం ద్వారా దొరికిపోయే అవకాశాలు ఉంటాయని, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా సమాచారం సురక్షితంగా చేరవేసే ఛాన్స్ ఉంటుందన్నారు. ప్రస్తుతం భారత సైన్యం రేడియో కమ్యూనికేషన్ మీదే ఆధారపడి ఉందని, అయితే అది ఎన్స్క్రిప్టెడ్గా ఉంటుందని వెల్లడించారు ఆయన.
జిత్తుల మారి చైనా రోజుకో కొత్త కుట్ర కోణం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. చర్చల్లో ఒకవైపు శాంతి వచనాలు పలుకుతోంది, బోర్డర్లో మాత్రం పరిస్థితుల్ని ఉద్రిక్తంగా మార్చే ప్రయత్నాలు చేస్తోంది చైనా. అంతేకాదు ఇప్పట్లో సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేనే సంకేతాలు కూడా ఇస్తోంది. సరిహద్దుల వెంట భారీ స్థాయిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తోంది. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు శరవేగంగా పావులు కూడా కదుపుతోంది. ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న పాంగాంగ్ సరస్సులోని దక్షిణ భాగం దాకా కేబుళ్లను వేసేందుకు భారీ ఎత్తున అక్కడ తవ్వకాలు చేపట్టింది. ఈ విషయాన్ని భారత సైనిక అధికారులు కన్ఫర్మ్ కూడా చేశారు. అయితే వివరణ కోరితే స్పందించేందుకు నిరాకరించింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఈ ఆందోళనకర పరిణామాన్ని భారత్ నిశ్చితంగా గమనిస్తోంది. వేగవంతమైన సమాచారం కోసం చైనా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వేయటం ఆందోళన కలిగిస్తోంది. పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగాన కొన్ని ప్రాంతాల్లో భారత్ చైనా సైనికులు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్నారు. ఈ క్రమంలో దక్షిణ భాగం వరకు కేబుళ్లు వేయటాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. Go!